నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. ఈ వీడియోలో మనం ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక సబ్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. అదేంటంటే మనకి అల్పాభివృద్ధి చెందినటువంటి అంటే తక్కువ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆ దేశాల్లో ఉండేటటువంటి లక్షణాలు, ఆ దేశాల్లో ఉండేటటువంటి పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి అంశాల్ని డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందుగా మనకి టెలిగ్రామ్ గ్రూప్ అనేది మనకు క్రియేట్ చేయడం అనేది జరిగింది. అందులో మీకు పేపర్ కట్స్ అనేవి అప్లోడ్ చేస్తారు. అంటే ఈ యూట్యూబ్లో కట్స్కి సంబంధించి డైమెన్షన్స్ అనేవి సపోర్ట్ చేయకపోవడం వల్ల కొన్ని అప్లోడ్ చేయలేకపోతున్నాం. అందుకోసమని ఏవైనా నోటిఫికేషన్లు వచ్చినా, అదేవిధంగా ఈ పేపర్ కట్స్, అదేవిధంగా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే దానికి సంబంధించిన పీడిఎఫ్ ఇటువంటివన్నీ కూడా మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ పేరు ఏంటంటే వీపీఆర్ ఎకనామిక్స్. ఈ ఛానల్ పేరుతోనే మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. ఆ లింకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన లింకు షేర్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ లింకు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడేలాగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎవరికి ఇది ఉపయోగం ఉండదు. ఈ ఎగ్జామ్స్ ఉన్నంత వరకే ఉపయోగం. కాబట్టి ఎవరైనా జాబులు చేస్తూ ఉండేవాళ్ళు, కోచింగ్లకు వెళ్ళలేనటువంటి వాళ్ళు, ఆల్రెడీ కోచింగ్లు తీసుకొని ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎవరికైనా డౌట్స్ వచ్చే టైంలో లేదా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో అనేది ఈ వీడియోలో ఏ వీడియో మీకు నచ్చితే ఆ వీడియో మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. అయితే ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే అల్పాభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, వీటన్నిటిలో కూడా కామన్గా ఉండేటటువంటి లక్షణాలు అనేవి అనేక లక్షణాలు ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి, దాశాము అన్నట్టుగా అనేక లక్షణాలు ఉంటాయి. అవన్నీ మనం చెప్పుకోలేము. కొన్ని లక్షణాలు అనేవి మనం ప్రధానమైనటువంటి కొన్ని లక్షణాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ అల్పాభివృద్ధి దేశాల లక్షణాల్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఒకటి పేదరికం. పేదరికం అనేది ఈ దేశాల్లో ప్రధానమైనటువంటి సమస్య. ఈ దేశాల్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఆ దేశాల్లో ఉండేటటువంటి లక్షణంగా మనం చెప్పవచ్చు పేదరికం. అంటే ఈ దేశాల్లో పేదరికం అనేది ఎక్కువగా ఉంటుంది. అది మనకు తెలిసింది. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, అల్పాభివృద్ధి దేశాల్లో పేదరికం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఆ దేశాల్లో జాతీయ ఆదాయం తక్కువగా ఉంటుంది, తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటాయి, నిరుద్యోగం అనేది ఎక్కువగా ఉంటుంది, వనరుల అల్ప వినియోగం ఉంటుంది. ఇలా పేదరికమే కారణం అన్న విధంగా అల్పాభివృద్ధి దేశాల్లో పేదరికం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెండవ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే కనీస అవసరాల కొరత. కనీస అవసరాల కొరత ఈ అల్పాభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క మరొక లక్షణం, మనం ప్రజలకి మానవుడికి అవసరమైనటువంటి కనీస అవసరాలు అనేవి కొరతగా ఉంటాయి. అంటే అందరికీ ఈ కనీస అవసరాలు అన్నీ కూడా అందుబాటులో ఉండవు. కనీస అవసరాలు ఏంది? కూడు, గూడు, బట్ట, అదేవిధంగా విద్య, వైద్యం, ఇటువంటి కనీస అవసరాలు కూడా కొంతమంది ప్రజలకి అందుబాటులో ఉండవు. ఈ కనీస అవసరాలు అన్నీ కూడా అందరికీ అందుబాటులో, కొన్ని అందుబాటులో ఉండవచ్చు, కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు, కొందరికి అసలు పూర్తిగా ఏవి కూడా అందుబాటులో లేకపోవచ్చు. ఇలాంటి లక్షణాలు అనేవి ఈ అభివృద్ధి చెందుతూ ఉన్న లేదా అల్పాభివృద్ధి దేశాల్లో కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూడవ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే జనాభా ఒత్తిడి. ఈ వెనుకబడిన లేదా అల్పాభివృద్ధి దేశాల్లో జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకోసం? ఈ దేశాల్లో అక్షరాస్యత అనేది తక్కువగా ఉంటుంది. సో అక్షరాస్యత తక్కువగా ఉండడం వలన వారికి కొంత అవగాహన అనేది తక్కువగా ఉంటుంది.
అంటే సామాజిక కట్టుబాట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని వలన ఎక్కువ సంతానాన్ని కలడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా ఈ అల్పాభివృద్ధి దేశాల్లో కొన్ని రకాల సౌకర్యాలు అభివృద్ధి చెంది ఉంటాయి కాబట్టి దానితో మరణాల రేట్ అనేది తగ్గుతుంది. కానీ దానికి అనుగుణంగా జననాల రేట్ అనేది తగ్గదు. ఇలాంటి కారణాల వలన ఈ దేశాల్లో జనాభా అనేది విపరీతంగా పెరుగుతుంది. దానితో ఆ దేశాల్లో జనాభా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. దాని వలన ఆ దేశాలు వాటి సామర్థ్యానికి మించి జనాభా ఉండడం వలన ఆ దేశంలో ఉన్నటువంటి జనాభాకి కొన్ని సౌకర్యాలని కల్పించలేకపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా ఒత్తిడి అనేది ఒక లక్షణంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ది మూడవ అంశం కానీ మనం చూసుకున్నట్టుగైతే నాలుగో అంశం కానీ చూసుకున్నట్టుగైతే ప్రాథమిక ఉత్పత్తుల ప్రాధాన్యత. లేదా ప్రాథమిక రంగ ప్రాధాన్యత. మనకి ఈ దేశాల్లో ఎలా ఉంటుందంటే మనకి ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజిస్తాం కదా. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగంలో విభజిస్తాం. సో ఈ అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో ఎలా ఉంటుందంటే ఈ ప్రాథమిక రంగం యొక్క ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ దేశ జాతీయ ఆదాయంలో ప్రాథమిక రంగం నుంచి వచ్చే వాటా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఎక్కువ మంది జనాభాకి ఉపాధిని కల్పించేది ప్రాథమిక రంగమయ్యే ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రాథమిక రంగం యొక్క ఉత్పత్తుల పైన, ఉపాధి పైన ఈ దేశాలు అనేవి ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో యొక్క లక్షణాల్లో ఈ ప్రాథమిక ఉత్పత్తుల ప్రాధాన్యత అనేది ఒక లక్షణంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే అవస్థాపన సౌకర్యాల కొరత. ఈ అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో అవస్థాపన సౌకర్యాలు అనేవి కొరతగా ఉంటాయి. అంటే రవాణా కావచ్చు, కమ్యూనికేషన్లు కావచ్చు, అదేవిధంగా విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఇటువంటి అంశాలు అనేవి ఇక్కడ కొరతగా ఉంటాయి. ఎందుకు? ఇవి కల్పించాలంటే డబ్బులు ఉండాలి కదా. సో ఆ దేశాల్లో ఆదాయాలు అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి అవస్థాపన సౌకర్యాలు ఆటోమేటిక్గా తక్కువగానే ఉంటాయి. ఈ విధంగా ఈ అవస్థాపన సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పుడు ఆ దేశాలు అనేవి ఆర్థిక వృద్ధిని సాధించడం అనేది కష్టంగా ఉంటుంది. ఎక్కడైతే అవస్థాపన సౌకర్యాలు పుష్కలంగా ఉంటాయో అక్కడే త్వరితగతిన వృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అల్పాభివృద్ధి దేశాల్లో అవస్థాపన సౌకర్యాల కొరత అనేది కామన్ విషయంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే తక్కువ మూలధన కొరత. ఈ అల్పాభివృద్ధి దేశాల్లో మూలధన కొరత అనేది ఒక ప్రధాన సమస్య. ఎందుకోసం అంటే అక్కడ ప్రజలకి ఆదాయాలు అనేవి తక్కువగా ఉంటాయి. ప్రజల యొక్క ఆదాయాలు ఎప్పుడైతే తక్కువగా ఉన్నాయో వారు చేసేటటువంటి పొదుపు కూడా తక్కువగా ఉంటుంది. సో పొదుపే కదా మూలధనాన్ని, పెట్టుబడిని పెంచేది. పొదుపు అనేది తగ్గేటప్పటికి పెట్టుబడులు తగ్గుతాయి, మూలధనం తగ్గిపోతుంది. ఇలా ఈ దేశాలలో మూలధన కొరత అనేది ఉంటుంది. అంటే మూలధనం ఎక్కువగా ఉంటే ఎక్కువగా వేగంగా అభివృద్ధి చెందడానికి, వృద్ధి సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. పెట్టుబడులు పెట్టడానికి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి, సేవారంగంగా అభివృద్ధి చెందడానికి మనకి మూలధనం అనేది ఇంపార్టెంట్. సో ఈ అల్పాభివృద్ధి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు, లేదంటే డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు, ఇలాంటి అల్పాభివృద్ధి దేశాల్లో ఈ మూలధన కొరత అనేది ఒక ప్రధాన సమస్యగా మనం దీని కారణం తక్కువ ఆదాయాలు ఉండడం వలన ఆ దేశాల్లో వ్యక్తులు చేసేటువంటి పొదుపు తక్కువగా ఉంటుంది. దీని వలన మూలధన కొరత అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ది తక్కువ పొదుపు. తక్కువ పొదుపు అనేది ఉంటుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఈ అల్పాభివృద్ధి దేశాల్లో ఆదాయాలు అనేవి తక్కువగా ఉంటాయి. దానితో వీరు చేసేటటువంటి పొదుపు కూడా తక్కువగా ఉంటుంది. అయితే వీరికి వచ్చేటటువంటి ఆదాయాలు, ఈ పొదుపు అనేది తక్కువగా ఉండడానికి కొన్ని కారణాలు అనేవి ఉన్నాయి. అది ఒకటి ఏంటంటే ప్రదర్శన ప్రభావం అంటాం. అంటే ఒకరిని చూసి ఇంకొకడు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటారు కదా, అలా.
అంటే వీడికి వచ్చేటటువంటి ఆదాయంతో పోల్చుకుంటే వీడు చేసే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? పక్కోళ్ళలో బతకాలండి. పక్కోడ కారు ఉంది, మనకి కారు ఉండాలి. వీడికి ఆదాయం ఉందా లేదా ఆ ఈఎంఐలో తెచ్చేస్తాడు పోయి. పక్కోడు మెడిసిన్ చదువుతాడు, మనవాళ్ళు కూడా మెడిసిన్ చదివేయాలి. వీడికి అంత నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు, వీడు అసలు చదువుతాడో లేదో కూడా తెలియదు. అంతే, చదివించేయాలి అంతే. ఇలా రకరకాలుగా మనకి ప్రదర్శన ప్రభావం అనేది ఉంటుంది. అంటే పక్కోళ్ళలో బతకాలనుకునేటటువంటి కోరికలు అనేవి ఉంటాయి. దానివలన వీడికి వచ్చే ఆదాయం కంటే వీడి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. దాంతో వీడి చేసేటటువంటి పొదుపు అనేది తక్కువగా ఉంటుంది. ఇలా మనకి అల్పాభివృద్ధి దేశాల్లో తక్కువ పొదుపు అనేది ఉండడం అనేది ఒక సాధారణమైన లక్షణంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 8వ అంశంగా మనం చూసుకున్నట్లయితే పేదరిక విష వలయాలు. పేదరిక విష వలయాలు. ఈ పేదరిక విష వలయాల గురించి చెప్పినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే రాగ్నార్ నక్స్. ఈయన అర్థశాస్త్రాన్ని సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలకు కూడా విభజించినటువంటి వ్యక్తి. ఈయన చెప్పినటువంటి విషయం ఏంటంటే అల్పాభివృద్ధి దేశాల్లో పేదరిక విషవలయాలు ఉంటాయని చెప్పాడు. దీని గురించి సపరేట్గా మనకు ఒక టాపిక్ అనేది ఉంది, సబ్ టాపిక్. దాని గురించి పూర్తిగా చెప్పుకుందాం. అంటే పేదరికానికి కారణం పేదరికమే. సింపుల్గా చెప్పే విషయం ఏంటంటే పేదరికానికి కారణం పేదరికమే. పేదరికం దేనివల్ల ఏర్పడుతుంది? ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. ఆదాయాలు దేనికి తక్కువ? నిరుద్యోగిత వలన. నిరుద్యోగిత ఎందుకు ఏర్పడుతుంది? ఆ దేశంలో ఉద్యోగిత కల్పించేటటువంటి సామర్థ్యం, శక్తి సామర్థ్యం ఆ దేశం ఆర్థిక వ్యవస్థ లేకపోవడం. ఇలా రకరకాల కారణాలని ఈ పేదరికం అనేది ఏర్పడుతుంది. ఈ పేదరికానికి కారణం మరలా పేదరికమే. ఇలాంటి అంశాలని ఈయన సప్లై వైపు, డిమాండ్ వైపు 2 కారణాలను తీసుకొని ఈయన పేదరిక విషవలయాలని రాగ్నార్ నక్స్ గారు చెప్పడం అనేది జరిగింది. ఇలా అల్పాభివృద్ధి దేశాల్లో పేదరిక విషవలయాలు అనేవి ఉంటాయని ఈయన చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్లయితే తక్కువ పారిశ్రామికీకరణ. తక్కువ పారిశ్రామికీకరణ. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు కావచ్చు, లేదంటే వెనుకబడిన దేశాలు కావచ్చు, ఇలాంటి అల్పాభివృద్ధి దేశాల్లో పారిశ్రామికీకరణ అనేది తక్కువగా ఉంటుంది. ఈ దేశాలు ఎక్కువగా వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంటాయి. ఈ పారిశ్రామికీకరణ చేయగలిగేటటువంటి స్తోమత అనేది సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, మానవ వనరులు కావచ్చు, సహజ వనరులు కావచ్చు, లేదనుకుంటే రాజకీయపరమైన కారణాలు కావచ్చు. ఇలాంటి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి పరిపాలకుల్లో నిబద్ధత లేకపోవడం కావచ్చు, ఇలాంటి కారణాల వలన తక్కువగా పారిశ్రామికీకరణ అనేది ఆ దేశాల్లో జరుగుతుంది. అందువలన మనం అల్పాభివృద్ధి దేశాల లక్షణాల్లో తక్కువ పారిశ్రామికీకరణ కూడా ఒక లక్షణంగా మనము చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి సాంకేతిక వెనుకబాటుతనం. సాంకేతిక వెనుకబాటుతనం. సాంకేతికంగా ఈ దేశాలన్నీ వెనుకబడి ఉంటాయి. అదే అందరికీ తెలిసి ఈ పాయింట్ అన్నీ కూడా మ్యాక్సిమం అందరికీ మనకి ఇది అది వినగానే అర్థమైపోతుంది. వెనుకబడిన దేశాల్లో లేదనుకుంటే బాగా వెనకబడినటువంటి ఉండే ప్రజల్లో ఉండేటువంటి లక్షణాలు ఏంటి, వాళ్ళు పడేటువంటి బాధ లేదండి మనకు ఆటోమేటిక్గా. ఎందుకంటే మన అందరం కూడా అందరికీ పేదరికం బ్యాక్గ్రౌండ్ అనేది చాలా వీక్ బ్యాక్గ్రౌండ్ వచ్చే వాళ్ళమే కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఈ లక్షణాలు అనేవి మనం అనుభవించేసే ఉంటాం. సో దీంతో మనకి ఏమవుతుందంటే సాంకేతిక వెనుకబడితనం ఉంటుంది. సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం అనేది వీళ్ళు డెవలప్ చేసుకోలేరు. వేరే దేశం పైన ఆధారపడవలసి ఉంటుంది. వాళ్ళు కొన్ని కండిషన్లు పెట్టి, ఎన్నో ఆంక్షలు పెట్టి వాళ్ళకి అవసరమైన టైంలో మనకి దాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా సాంకేతిక అంటే ఉత్పత్తి పద్ధతుల్లో కావచ్చు, ఆర్థికపరమైన సంస్థాగతమైన మార్పుల్లో కావచ్చు, ఇలా మనకి ఈ సాంకేతిక వెనుకబాటుతనం అనేది ఈ అల్పాభివృద్ధి దేశాల్లో ఒక లక్షణంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది నిరుద్యోగిత. ప్రధానంగా ఆ నిరుద్యోగితలో కూడా ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఉంటుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత. అల్పాభివృద్ధి దేశాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఉంటుంది. నిరుద్యోగిత ఉంటుంది. ఆ నిరుద్యోగితలో కూడా ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉంటుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటి?
కావాల్సిన దానికంటే ఎక్కువ మంది పనిచేయడం. ఒక ఎక్స్ అనే ఒక పని చేయడానికి ఇద్దరు శ్రామికులు అవసరం అనుకుంటే ఇక్కడ ఒక 5 లేదా 10 మంది పని చేస్తుంటారు. సో ఎక్స్ అనే పని అనేది మనకి ఇద్దరు శ్రామికులతోనే పూర్తయిపోతుంది. ఇక్కడ వీళ్ళు 5 చేసినా 10 మంది చేసినా దాని యొక్క ఉపయోగం అనేది లేదు. ఇక్కడ ఎంతమంది చేసినా దాంట్లో ఇద్దరు వాళ్ళనే ఆ పని అవుతుందండి. మిగతాదంతా కూడా వేస్ట్ చేస్తున్నాడు, వీళ్ళ సామర్థ్యాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. సో దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగితలో శ్రామికుల యొక్క అలా చేసే పని యొక్క విలువ అనేది జీరోగా ఉంటుంది. ఇలా ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఉంటుంది. ఎందుకు ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉంటుంది? అల్పాభివృద్ధి దేశాలు అనేవి అంటే ప్రాథమిక రంగం పైన ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ ప్రాథమిక రంగంలో వ్యవసాయ రంగం అనేది మనకి ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగి కనబడుతుంది. ఎందుకంటే మనకి ఈ వ్యవసాయ రంగంలో పనిచేసేవారు ఒక కుటుంబంలో ఒక 5-10 మంది ఉంటే, ఉమ్మడి కుటుంబం కావచ్చు, వాళ్ళు బయట వేరే పారిశ్రామిక రంగంలో లేకపోతే సేవల రంగం వైపు వెళ్లకుండా ఉన్న భూమిని సాగు చేసుకొని అందరూ అందులోనే పని చేసుకుని బతికేస్తుంటారు. సో దానివలన ఏమవుతుందంటే ఆ ఉన్న 1-2 ఎకరాలు పని చేయడానికి ఒక 3-4 ఉండి మిగతా వాళ్ళని పని చేసుకోవచ్చు అనుకుంటే వీళ్ళందరూ కూడా ఈ 10 మంది అందులోనే పనిచేస్తారు. అలా మనకి ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది అల్పాభివృద్ధి దేశాల్లో ఒక కామన్ లక్షణంగా చెప్పవచ్చు. మనం నిరుద్యోగి ఉంటుంది, ఆ నిరుద్యోగిలో కూడా ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఉంటుంది. నిరుద్యోగి ఉంటుంది ఎందుకంటే వ్యవసాయ రంగం పైన ఎక్కువగా ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ వ్యవసాయ రంగం అనేది ఎంతమందికి అనేది ఇస్తుంది ఉద్యోగిత. సో పారిశ్రామిక రంగం, సేవల రంగం అంతగా అభివృద్ధి చెందవు. ఈ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెంది ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా ఈ అల్పాభివృద్ధి దేశాల్లో మనకి ఈ నిరుద్యోగిత అందులోకి ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఒక ప్రధాన లక్షణంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే వినియోగపు అలవాట్లు. ఈ వినియోగపు అలవాట్లు కూడా అల్పాభివృద్ధి దేశాల్లో కొంత ప్రభావం అనేది చూపుతుంది. ఎలా అంటే వీరికి వచ్చేటటువంటి ఆదాయాలు ఎక్కువగా పొదుపు తక్కువగా చేసి వీరు అనవసరమైన ఖర్చులు అనేవి ఎక్కువగా చేస్తుంటారు. అంటే మనకి ఈ వినియోగం పైన ఎక్కువగా ఖర్చు చేసేయడం అనేది జరుగుతుంది. దానివలన పొదుపు అనేది తగ్గుతుంది, మూలధనం తగ్గిపోతుంది, పెట్టుబడులు తగ్గిపోతాయి, ఉత్పత్తులు తగ్గిపోతాయి, ఆదాయాలు తగ్గిపోతాయి. అలా దేశం అనేది అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది తక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు అనేవి. అదేవిధంగా వీరి యొక్క వినియోగ అలవాట్లు కూడా కొద్దిగా డబ్బులు పెరిగితే వీడు ఏం చేస్తాడంటే భూమి మీద మరి నిలబడ్డు. సో ఏదో కొనేద్దాం అనుకునే రకాలుగా ఉంటారనమాట. వీడికున్నది తక్కువ, వీడు ఆలోచించే కోరికలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఈ అల్పాభివృద్ధి దేశాల్లో మనకి కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టుగా వీళ్ళ యొక్క ఆదాయాలు అనేవి కొద్దిగా పెరిగిన దానికంటే వీళ్ళు ఖర్చు చేసేది ఎక్కువగా ఉంటుంది. అలా వీరి యొక్క వినియోగ అలవాట్లు కూడా అదేవిధంగా వీరు ఆహారం పైన తక్కువగా ఖర్చు చేసి విలాసాల పైన ఖర్చు చేయడానికి ట్రై చేస్తారు. దాంతో పౌష్టికాహార లోపం అనేది ఏర్పడుతుంది. దానివలన శక్తి అనేది తగ్గుతుంది. శక్తి పని తక్కువగా చేయగలడు. పని తక్కువగా చేయగలిగితే ఆదాయాలు తగ్గిపోతాయి. ఇలా రకరకాలుగా ఒకదానికి ఒకటి లింకప్గా మనకి ఈ అల్పాభివృద్ధి దేశాల్లో ఈ ఆహారపు అలవాట్లు కూడా ఒక లక్షణంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వనరుల అల్ప వినియోగం. సహజ వనరులు కావచ్చు, మానవ వనరులు కావచ్చు, ఆర్థికపరమైన వనరులు కావచ్చు, ఉన్నటువంటి వనరుల్ని ఈ అల్పాభివృద్ధి దేశాల్లో తక్కువగా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు? సహజ వనరులనే ఉంటుంది ఎగ్జాంపుల్కి. సో ఆ సహజ వనరులు కావచ్చు, మానవ వనరులు కావచ్చు, ఆర్థికపరమైన వనరులు కావచ్చు, ఏవైనా సరే వినియోగించడానికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి, ఉద్యమిత్వ చేసేటటువంటి వాళ్ళు ఉండాలి, అంటే వ్యవస్థాపకులు ఉండాలి, ఇలాంటి లక్షణాలు ఉండేటటువంటి వాళ్ళు ఉండాలి. అదేవిధంగా వాటిని పరిపూర్ణంగా వినియోగించుకునేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి, నిబద్ధత ఉండాలి. ఇవన్నీ కూడా ఈ అల్పాభివృద్ధి దేశాల్లో తక్కువగా ఉంటుంది. దానితో మనకి ఈ వనరుల అల్ప వినియోగం అనేది ఉంటుంది. వనరుల అల్ప వినియోగం అనేది అల్పాభివృద్ధి దేశాల్లో ఇంకొక కారణం కూడా మనం ఏంటంటే ఉన్నటువంటి వనరులు వినియోగించుకోవడం కొన్ని సాంఘిక రాజకీయ కారణాలు కూడా ఉంటాయి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదో ఒక ఎక్సైజ్ స్టేట్ తీసుకోండి. ఆ స్టేట్లో మనకి కోస్టల్ లైన్ ఉందనుకోండి. సో కోస్టల్ లైన్ని మనం డెవలప్ చేయొచ్చు.
కానీ డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి నిధులు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధులన్నీ కూడా ఈ పథకాలకి వాటికి వీటికి పెట్టేస్తారు, ఇటువైపు పెట్టరు. అది వాడికి జనాలకి అది అవసరం లేదు, ఈ పథకాలే కావాలి. అందుకోసం ఈ ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు కావచ్చు, తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఏవైనా సరే అటువంటి డెవలప్మెంట్ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు ఈ పథకాలు జనాలు ఆశపడి జనాలు దీని వలన ప్రజలే ప్రధాన సమస్య ఇక్కడ. ప్రజలు అనేవారే ఈ అల్పాభివృద్ధి దేశాల్లో ప్రధాన సమస్యగా మనం చెప్పొచ్చు. ఇలా మనకి వనరుల అల్ప వినియోగం అనేది ఉంటుంది. దానికి అనేక కారణాలు అనేవి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం, దానికి అవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి సామర్థ్యం లేకపోవడం, ఇలా సాంఘికపరమైన కారణాలు కావచ్చు, రాజకీయపరమైన కారణాలు కావచ్చు, ఏదైనా సరే ఆ దేశంలో ఉన్నటువంటి వనరుల్ని తక్కువగా వినియోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే విదేశీ వర్తకం. ఈ దేశాల్లో విదేశీ వర్తకం అనేది ఎలా ఉంటుందంటే, వీరు ఇతర దేశాలతో చేసే ఎగుమతులు అనేవి ప్రాథమిక వస్తువులై ఉంటాయి. అంటే వ్యవసాయ రంగానికి చెందినటువంటివి, అదేవిధంగా ముడి సరుకుల్ని వీళ్ళు అంటే వ్యవసాయ రంగం పైన ఎక్కువగా, అంటే ప్రాథమిక రంగం పైన ఎక్కువగా ఆధారపడతారు కాబట్టి వాటికి సంబంధించి మిగులు అనేది ఇందులో ఉంటుంది. అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అల్పాభివృద్ధి దేశాల్లో ఈ ప్రాథమిక రంగంలో ఉండేటువంటి వస్తువుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం, అదేవిధంగా ముడి సరుకుల్ని వినియోగించుకునే శక్తి సామర్థ్యాలు లేకపోవడం, వాటిని కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలా వాటిని ఎగుమతి చేసి వేటిని దిగుమతి చేసుకుంటారంట? పారిశ్రామికీకరణకు అవసరమైనటువంటి వస్తువుల్ని, పరిశ్రమలో తయారైన వస్తువుల్ని దిగుమతి చేసుకుంటారు. దానివలన ఈ దేశాలకే లాసు. ఎందుకు? వీరు తక్కువకు అమ్ముకొని వాడు తయారు చేసి మళ్ళీ వీళ్ళకి అవే వస్తువుల్ని తిరిగి వీడికి అమ్మేస్తాం. సో ఇలా మనకి ఈ విదేశీ వర్తకం కూడా అల్పాభివృద్ధి దేశాల్లో మనకి కొంత లోటుగా ఉంటుంది. ఎందుకంటే పనికిమాలిన వస్తువులు ఎగుమతి చేస్తారు, తక్కువ విలువ ఉండే వస్తువులు ఎగుమతి చేసి ఎక్కువ విలువ ఉండే వస్తువులు వీళ్ళు దిగుమతి చేసుకుంటారు. దానికి అనేక కారణాలనే ఉంటాయి. ఎందుకంటే అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాలు కావచ్చు, వాటిని తయారు చేసేటటువంటి సామర్థ్యం ఈ దేశాలకు ఉండదు. కాబట్టి వీళ్ళు ప్రాథమిక వస్తువులు ఎగుమతి చేసి మిగిలిన వస్తువులు ఎగుమతి చేసుకుని వీరికి అవసరమైన వస్తువులు దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా ఇది కూడా ఉంటుంది. అదేవిధంగా ద్వంద్వత్వం. ఈ అల్పాభివృద్ధి దేశాల్లో ద్వంద్వత్వం అనేది ఉంటుంది, డూయిలిజం అనేది ఉంటుంది. ద్వంద్వత్వం అనేది ఉంటుంది అంటే ఆర్థిక అంశాల్లో కావచ్చు, సామాజిక అంశాల్లో కావచ్చు, ఇలా ద్వంద్వత్వం అనేది ఇక్కడ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వ్యవసాయాన్ని తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్గా అక్కడ ఒకడు ట్రాక్టర్తో దుక్కు దున్నేవాడు ఉంటాడు, ఇంకొకడు పురాతన పద్ధతి పశువుల్లో ఉపయోగించి నాగలతో దున్నేవాడు ఉంటాడు. సో ఇలా ఈడు అడ్వాన్స్డ్గా, ఈ ట్రాక్టర్తో దున్నేవాడు అడ్వాన్స్డ్గా ఉంటాడు, ఈడు వెనుకబడి ఉంటాడు. ఇలా రెండు రకాలైనటువంటి వ్యవస్థలు కూడా ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలాగే చీర కట్టుకుని పద్ధతిగా సమాజంలో తిరిగే వాళ్ళు ఉంటారు, బికినీలు వేసుకొని తిరిగే వాళ్ళు ఉంటారు. ఇలా తొందరగా డూయిలిజం అనేది అడ్వాన్స్ కల్చర్ని అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే నార్మల్గా పంచకట్టుతో తిరిగేవాడు ఉంటాడు, టాన్ జీన్స్ వేసుకొని తిరిగేవాడు ఉంటాడు. ఇలా సాంఘికపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి లేదా మనకి మిగతా అంశాల్లో కూడా ఈ అల్పాభివృద్ధి దేశాల్లో ద్వంద్వత్వం అనేది ఉంటుంది. ఇది మనకి ఈ అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు. అయితే భారతదేశం అనేది ఏ కేటగిరీ మనం చెప్పొచ్చు అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్తాం. అయితే దీంట్లో రాను గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం అనేది ఈ లక్షణాల నుంచి కొంత బయటపడుతూ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి కొంత ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దాంట్లో కొన్ని మనం చెప్పుకుంటే జీడిపిలో ప్రాథమిక రంగం వాటా అనేది తగ్గుతుంది. ప్రధానంగా మనం ఒక దేశం అభివృద్ధి చెందిన దేశం అని ఎలా చెప్తామంటే ఆ దేశంలో ప్రాథమిక రంగం యొక్క ప్రాధాన్యత అనేది తక్కువగా ఉంటుంది, అంటే వ్యవసాయ రంగం ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. సో మన భారతదేశ జీడిపిలో కూడా వ్యవసాయ రంగం యొక్క వాటా అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే గత సంవత్సరాల నుంచి మన భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లోనే అత్యధిక వృద్ధి రేటును సాధిస్తున్నటువంటి దేశంగా ఉంది. ఇటువంటి కారణాల వలన భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశమే, కానీ ఫ్యూచర్లో త్వరలోనే మనం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి కూడా అవకాశాలు అనేవి ఉన్నాయి భారతదేశానికి. ఇది మనకి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినటువంటి అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు అనేవి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి అంశం. నెక్స్ట్ వీడియోలో ఇంకో విషయంతో మనం ఇంకో వీడియో అనేది చేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.